హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసా. ఈరోజు ఉగాది కదా, ఉగాది స్పెషల్ ఏంటో మీకు చెప్పనా, ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏం చేసుకున్నానో మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయలేకపోయినా ఏమనుకోకండి, ఓకేనా. నేను కుడుంబూర్లు పులిహోర పరమాన్నం చేశాను. ఈ వీడియోలో ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ముందుగా శనగపప్పు ఒక 1/2 కిలో నైట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అది మార్నింగ్ వాష్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం బియ్యం, మినపప్పు కూడా బూరెలు సోయికి నానబెట్టుకున్నాను నైట్. అది కూడా వాష్ చేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. శనగపప్పు మిక్సీ పట్టిన దాన్ని ఇడ్లీలా పెట్టుకొని ఇలా మెత్తగా చిదిమేయాలన్నమాట. ఏది ఉండలుగా లేకుండా బాగా స్మూత్గా చిదిమేసి అందులో నేను 1/2 కిలో పప్పు తీసుకున్నాను కదా, దానికి నేను 1/2 కిలో షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పాకం పట్టేసి వేస్తారు, కానీ నేను ఎప్పుడు ఈ బూరెలు ఇలానే ట్రై చేస్తాను. ఇలా చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. అందులో షుగర్ వేశాక కొంచెం తగినంత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. కొబ్బరి తురుము బాగా వేపేసి నెయ్యిలో బాగా వేపేసి అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇగోండి ఇలా రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. నాకు మా వారు కొంచెం సహాయం చేశారు. ఎందుకంటే ఒకరం చేయలేం కదా, నేను పండగ కదా, అందుకనే. సో ఇలాగా ఉండలు చుట్టుకున్నాక నేను పక్కన పెట్టుకున్నాను కదా, ఇందులో కొంచెం పంచదార పాకం వేసాను. మినపప్పు బియ్యం రుబ్బుకున్నాను కదా, అది స్కిప్ అయిపోయింది వీడియో, సారీ ఫ్రెండ్స్. నేను తీసాను అనుకున్నాను, తీయలేదు. అందులో కొంచెం పంచదార పాకం వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏమొచ్చి మనం చుట్టేసి పక్కన పెట్టుకున్న ఈ పూర్ణం బూరెల్ని ఇందులో సోయిలో వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బాగా, అంటే కారుతుండగా వేయకూడదు, రౌండ్గా రావు మనకి. చక్కగా ఇలా తీసేసి ఇలా గిన్నెకి ఇలా ఆన్ చేసి వేయాలన్నమాట. వేస్తే మనకేమో వచ్చి చాలా స్మూత్గా బాగా వస్తాయి. నేనైతే ఇలానే చేశాను బూరెలు. చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, సింపుల్గా తొందరగా బాగా అయిపోతాయి అన్నమాట. చూడండి వీడియోలో చూసారా ఎంత స్మూత్గా, ఎంత రౌండ్గా బాల్స్లో వచ్చాయి కదా. నేను కూడా ఇలానే చేశాను. సో చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇగోండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే నాకు వండుతుంటుంటే తినేయాలనిపించే అంతగా మంచి స్మెల్తో చాలా స్మూత్గా మెత్తగా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా బూరెలు చేసుకుంటే ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తాయి. సో ఫ్రెండ్స్, నేను పులిహోరకి రైస్ పెట్టుకున్నాను. ఒక 1/2 కిలో రైస్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో రైస్ వాష్ చేసేసి వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో 1½ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇందులో చిన్న ట్రిక్స్ చెప్పన, ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుంటే మనకి రైస్ అంటుకోకుండా బాగా వస్తుంది అన్నమాట పులిహోరకి కదా. దీనికి ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చింతపండు రసం, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం గుండగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందు దీనికి పోపు వేస్తున్నాను అనమాట. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అంటే 1/2 కిలో రైస్ కదా, పోపులు గట్ట బాగా వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు, ఒక 3 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర ముందుగా వేసుకొని కొంచెం బాగా లైట్ సగం వరకు వేగాలి. ఇందులో వేగిన తర్వాత చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా వేగిన తర్వాత నేను అల్లం ముక్కలను వేసుకున్నాను కొద్దిగా, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో గింజలన్నీ ఉన్నాయి చూసారా, మనం వేసిన శనగపప్పు గట్ట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇగోండి వీడియోలో చూపించే విధంగా వేయించుకున్నాక దీన్ని పులిహోరలో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్లో వేసేసుకొని కొద్దిగా లైట్గా కలిపాను అనమాట. ఎందుకంటే చింతపండు రసం వేయాలి కదా, అది నేను సపరేట్గా వేస్తాను. చాలామంది ఇందులో పోపులో వేసుకుంటారు, కానీ నేనైతే ఎప్పుడూ సపరేట్గా వేస్తాను. ఇందులో ఇంకొకటి స్కిప్ అయిపోయింది, పల్లీలు వీడియో. అలాగే నేను ఆన్ చేశాను అనుకున్నాను, కెమెరా ఆన్ చేయకుండా పల్లీలు పోసేసాను. తర్వాత చింతపండు రసం
కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కళాయిలో పెట్టుకొని చింతపండు రసం పోసేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చింతపండు రసంలో కొంచెం చింతపండు రసం తిక్కగా పిండేసి తీసుకోవాలి. అప్పుడు బాగా తొందరగా మనకి ఉడుకుతుంది, దగ్గరికి అవుతుంది. ఇందులో చిన్న ట్రిక్ ఇంకోటి, ఇందులో కొద్దిగా బెల్లం వేసాను నేను. బెల్లం వేస్తే పులిహోర ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. పులిహోర చింతపండు వేసాక చాలా ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి, ఓకేనా. నేను కొంచెం చేతితో కలిపాను, చేతితో కలిపితే బాగా కలుస్తుందండి. ఇగోండి ఎమ్మిగా పుల్లగా తీగా చూస్తుంటే నోరూరిపోతుంది. చాలా బాగా వచ్చింది పులిహోర. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి. ఇంకోటి, పరమాన్నం వీడియో కూడా స్కిప్ చేశాను, సారీ ఫ్రెండ్స్. ఇదే మా ఉగాది స్పెషల్ పులిహోర, బూరెలు, పరమాన్నం, ఆలు కర్రీ ఇవే. సో ఫ్రెండ్స్, నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.